యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనకు పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. చాలండి. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 18వ అధ్యాయం 1-5 వచనం మనం చదువుకున్నాం. ఎవరు కనిపిస్తున్నారండి ఇక్కడ? ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. మొట్టమొదటి వ్యక్తి సౌలు మహారాజు, రెండవ వ్యక్తి యువరాజు అయిన యోనాతాను, మూడవ వ్యక్తి గొర్రెల కాపరి అయిన దావీదు కనిపిస్తున్నారు. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసుకుంటే కానీ మనకి ఈ వాక్య భాగం ఈ 5 వచనాలు ఏంటి అనేది అర్థం అవ్వదు. ఏం జరుగుతుందండి అక్కడ? దానికన్నా ముందు ఏలాలోయలో ఫిలిస్తీన్లతో ఇశ్రాయేళ్లకు యుద్ధం జరుగుతుంది. దావీదు అన్నలంతా యుద్ధంలో ఉన్నారు. తండ్రి ఏం చెప్పాడంటే, ఓసారి నువ్వు వెళ్ళి యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్ళి అన్నల సమాచారాన్ని తెలుసుకోమని దావీదుని అక్కడికి పంపిస్తాడు. ఎక్కడికి? ఏలాలోయకి. ఆ సమయంలో మరి యుద్ధం జరుగుతూ ఉంటుంది. గొల్లియాతు సవాలు విసురుతూ ఉంటాడు. 26వ వచనం ఒకసారి, 17వ అధ్యాయం 26 ముందు అధ్యాయం ఒకసారికి వెళ్దాం. 3 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 1 పత్రిక 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్దకు నిలిచిన వారిని అడుగగా, చాలండి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? దావీదుకి రోషం వచ్చింది. ఆత్మలో మరి నిక్కచ్చిగా లేదా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆత్మలో రోషము, పౌరుషము సహజం. మరి ఈ రోజులో కూడా ఇలాగే జరుగుతుంది. ఆనాడు గొల్లియాతు ఏ విధంగా అయితే మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని తిరస్కరించాడో, ఏ విధంగా అయితే తోలనాడాడో, ఏ విధంగా అయితే మరి అవహేళన చేశాడో, అదే సందర్భాన్ని మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. మరి నీ ప్రతిస్పందన ఏంటి? నీ జవాబు ఏంటి? దానికి పోన్లే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని మన పని మనం చేసుకుంటున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాడిని చంపిన వాడికి మరి బహుమతి ఏంటని తన వద్ద ఉన్న వాళ్ళని అడుగుతాడు. ఆయన అడిగితే దావీదు అడుగుతాడు. ఈ విషయం ఎవరు తెలుస్తుందండి? పెద్దన్నయ్య, దావీదు పెద్దన్నయ్య ఏలియాబు తెలుస్తుంది. ఏలియాబు, అరే నీకేం పని రా ఇదంతా, మేము పెద్ద యుద్ధశూరులో మేమున్నాం, మా వల్ల అవ్వట్లేదు, వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ గొర్రెలను కాసుకొని తిట్టి పంపించడానికి ట్రై చేస్తాడు. అయినా సరే దావీదు పట్టు విడవలేదు. 17వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూద్దాం. ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ ఈ రోజుకి మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడండి? తండ్రి పశ్చాన నువ్వు నిలబడినప్పుడు తండ్రి అయిన దేవుడు నీ పశ్చాన నిలబడతాడు, నీ పశ్చాన యుద్ధాన్ని చేస్తాడు. అంతే తప్ప చర్చికి వచ్చినంత మాత్రాన లేదా చర్చిలో కూర్చొని బలలో చేతులు వేస్తున్నంత మాత్రాన యుద్ధం యెహోవాదే అనే స్టేట్మెంట్ని మనం ఓన్ చేసుకోవడానికి వీలు లేనే లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వడిసెలు తీసుకున్నాడు. వడిసెల్లో ఒక రాయి పెట్టాడు. మరి బలాఢ్యుడైన గొల్లియాతుని నేల కూల్చాడు. తర్వాత ఏమైందండి? చనిపోయాడా గొల్లియాతు వరలోని కత్తి తీసి అతని తలని తెగవేశాడు. మరి ఆ విధంగా యావత్ ఇశ్రాయేల్ జనాంగానికి వచ్చిన తిరస్కారాన్ని, నిందని, అవమానాన్ని, అపజయాన్ని దావీదు ఎంతో వినమ్రంగా మరి తొలగించాడు, రాజు ఎదుట నిలబడ్డాడు. ఇది బ్యాక్గ్రౌండ్. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ముగిసే సమయానికి మనం 18వ అధ్యాయం 1-5 వచనాలకు వచ్చాం. సౌలు కుమారుడు యువరాజైన యోనాతాను మరి ఆ మాటలు వింటున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందండి? యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. అప్పటికి యోనాతాను ఎవరండి? యువరాజు. సౌలు తర్వాత రాజు కావాల్సిన వ్యక్తి. దావీదు ఎవరండి? సాదాసీదా గొర్రెల కాపరి. కానీ గొల్లియాతును లేదా యావత్ ఇశ్రాయేల్ జనాంగాన్ని అవమానాన్ని నుంచి రక్షించిన ఘనమైన చరిత్రని మరి సొంతం చేసుకొని ఎంతో వినమ్రంగా మరి దావీదు రాజైన సౌలు వద్ద నిలిచి ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మరుక్షణం మరి యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందని 1వ వచనంలో ఉంటుంది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఏం చేశాడండి? మొట్టమొదటిగా యోనాతాను దావీదుని ఏం చేశాడు? ప్రాణ స్నేహితుడని భావించుకున్నాడు, అతన్ని ప్రేమించాడు. రెండవది, మూడవది
తన సొంత అయిన విలువైన 4 వస్తువుల్ని దావీదుకి ఇవ్వటం ఇక్కడ చూస్తున్నాం మనం. 4వ వచనం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 4వ వచనం. మరియు యోనాతాను నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదుకి ఒక 4 వస్తువులు ఇచ్చాడు. ఏంటంటే మొట్టమొదటిది దుప్పటి, రెండవది కత్తి, మూడవది విల్లు, 4వది నడికట్టు లేదా బెల్ట్. 4 వస్తువులు ఇవ్వడం ద్వారా దావీదుతో నిబంధన చేసుకున్నాడు. మరి ఈ 4 వస్తువుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటండి? దుప్పటి లేదా ఆర్మర్, కవచము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ ఒకసారి చూద్దాం. పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి. చాలండి. ఎవరు కనిపిస్తున్నారండి ఇక్కడ? గురువుగారు అయిన ఏలియా శిష్యుడైన ఎలీషా. అప్పటికి ఇంకా శిష్యుడు కాలేదు. ఆయన 12 అరకల దుక్కి దున్నే పనిలో ఉన్నాడు. అప్పుడు ఏలియా వెళ్ళి ఏం చేశాడండి? దుప్పటి మరి ఎలీషా మీద వేయగానే ఆయన మరి 12 అరకాలు అంటే చాలా విలువైన, చాలా పెద్ద మరి విస్తీర్ణంలో కలిగిన వ్యవసాయ భూమి ఉన్న ఆసామి, మరి భూకామందు. ఆయన అంతటి వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఏం చేశాడండి? గురువుగారిని వెంబడించడం మరి మనం చూడగలం. తర్వాత మళ్ళా రెండో రాజులు 2వ అధ్యాయం 9-13లో ఉంటుంది. ఏలియా ఆకాశానికి మరి ఆరోహణమయ్యే సమయంలో దుప్పటి జారి కింద పడుతుంది. ఆ దుప్పటి ఎవరు తీసుకుంటారండి? ఎలీషా తీసుకుంటాడు. తద్వారా గురువుగారి అభిషేకాన్ని మరి ఎలీషా పొందుకున్న విధానాన్ని మరి అక్కడ మనం చూస్తాం. ప్రవక్తలు అంటారు. ఒకసారి చూద్దాం. 2వ రాజులు 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. అంతట వారు అతివేగరంగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడినకు వచ్చి నిలిచి చదవండి. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడవైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకును నడిచిపోయాను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని. ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది. ఏ విధంగా అండి? గురువుగారి దుప్పటిని తాను సొంతం చేసుకోవడం ద్వారా మరి గురువుగారి మీద ఉన్న ఆత్మని శిష్యుడైన ఎలీషా సొంతం చేసుకున్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. దుప్పటి ఏం చూపిస్తుందండి? దేవుని ఆత్మకి లేదా దేవుని ఆత్మ నడిపింపుకి లేదా దేవుని అభిషేకానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఏమిచ్చాడండి? యోనాతాను దావీదుకి దుప్పటినిచ్చాడు. అంటే దేవుని ఆత్మను లేదా దేవుని ఆత్మ నడిపింపును తన స్నేహితుడైన దావీదుకి ఇచ్చిన విధానం ఇక్కడ చూస్తున్నాం. రెండవ వస్తువు ఏంటంటే కత్తి లేదా ఖడ్గము. దేని సాదృశ్యం అంటే మనందరూ తెలుసు ఈ విషయం. దేని సాదృశ్యం? కత్తి లేదా ఖడ్గం. ఆత్మీయ జీవితంలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఏంటండి? నీ చేతిలో నా చేతిలో ఉన్న వాక్యము, సజీవ వాక్యము, జీవవాక్యము, తండ్రి అయిన దేవుని మాట. హెబ్రీ 4:12 ఒకసారి చూద్దాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీ చేతిలో నా చేతిలో ఉన్న తండ్రి మాట లేదా బైబిల్ వచనం లేదా శబ్దము ఎక్కడికి వెళ్తుందండి? ప్రాణానికి, ఆత్మకి, కీళ్ళకి మరి మూలుకి విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంతటి పవర్ఫుల్ వాక్యాన్ని నువ్వు నేను కలిగి ఉన్నాం. ఏం చేస్తున్నామండి మనం? దానితో ఏదైనా చేస్తున్నామా? తీసుకెళ్ళి కబ్బోర్డ్లో భద్రంగా పెట్టేస్తున్నామా అనేది అంతటి పవర్ఫుల్ వెపన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాంతో నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఏదైనా చేయొచ్చు. సాధించలేనిది ఏది లేదని పాట పాడతాం. ఇంటికి వెళ్ళి హాయిగా మన పని మనం చేసుకుంటాం. మరి కత్తి లేదా ఖడ్గము, యోనాతాను దావీదుకి ఇచ్చిన కత్తి లేదా ఖడ్గము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది.
మరి సామ్ 149:9, 149:9, 149:9 కీర్తన. గల ఖడ్గమున్నది, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. మరి ఎవరైతే రక్షణ ప్రణాళికలో చేర్చబడలేదో, ఇంకా దేవునికి తెలుసుకోకుండా బయట ఉండిపోయారో, దేవుని రెండో రాకడ సమయంలో, ఎత్తబడే సమయంలో వారికి తీర్పు తీర్చే ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. దేని ద్వారా అండి? నీ చేతిలో ఉన్న మరి ఖడ్గము ద్వారా మరి దేవుడు అంతటి ఆధిక్యతనిచ్చాడు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నేను ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడవ వస్తువు ఏంటండి? యోనాతాను దావీదుకి ఇచ్చింది విల్లు లేదా ధనుస్సు. ప్రకటన గ్రంథం 6:2 ఒకసారి చూద్దాం. రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 6:2. ఇదిగో తెల్లని గుర్రము కనబడాను. తెలుపు దేని సాదృశ్యం అంటే తెలుపు అందరూ తెలిసిందే. తెలుపు అంటే ప్యూరిటీ, సాదృశ్యం అంటే తెల్ల బట్టలు వేసుకుంటే పవిత్రుడు అయిపోరండి, పరిశుద్ధులు అయిపోరు. చదవండి. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. తెల్లని గుర్రం బయలుదేరింది, దాని మీద విల్లు పట్టుకుని ఒక ఆయన కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. దేనికి వెళ్ళాడంటే బయలుదేరటం, జీవితాన్ని నీకు నాకు అందించడం కోసం ఆయన బయలుదేరాడు. కొరింది 15:57 ఒకసారి చూద్దాం. 1 Corinthians 15:57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరంటే నీకు నాకు జయం ఇచ్చేది, జయాన్ని, విజయాన్ని, జయ జీవితాన్ని కట్టబెట్టేది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆత్మీయ జీవితంలో నీకు జయము, విజయము మరి లభించాలంటే అది కేవలము యేసయ్య ద్వారానే సాధ్యము. అది నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను, పవిత్రతను నువ్వు అందుకోవడం ద్వారా, మరి తెల్లని గుర్రాన్ని ఇక్కడ చూస్తున్నాం, మరి అందిపుచ్చుకోవడం ద్వారా నీ జీవితము జయ జీవితంగా మార్చుకోవడం సాధ్యమవుతుంది. లేదా మరి కేవలము సమాజం ముందు, సంఘం ముందు నేను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా చలామణి అవుతాను, నా పాత జీవితం నాదే, నా గత జీవితం నాదే, నా రహస్య జీవితం నాదే అంటే ఏం జరుగుతుందండి? జయం అనేది నీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేనే లేదు. జయం అనేది ఎలా ఉంటుందో నువ్వు సమాధిలో దిగిపోయే వరకు నీకు అనుభవంలోకి రానే రాదంటంలో ఎలాంటి అతిశయోక్తి లేనే లేదు. జయ జీవితాన్ని అందుకోవాలంటే నువ్వు నేను చేయాల్సిన ఒకే ఒక పని, యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మరి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4వ వస్తువు ఏంటండి? 4వ వస్తువు నడికట్టు. అదేంటో చూద్దాం ఒకసారి. లేవికాండం 8:7 ఒకసారి చూద్దాం. లేవికాండం 8:7. అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎఫోదుని వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదుని బిగించి అతనికి పతకము చేసి. చాలండి. నడికట్టు అక్కడ కనిపిస్తుంది. నడికట్టు ఎవరు కట్టుకుంటారండి? సేవ చేసే యాజకులు కట్టుకుంటారని మన పాత నిబంధనలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కనిపించే నడికట్టు మనకి పరిచర్యకు లేదా దేవుని సేవకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు మత్తయి సువార్త 7:12 మనుషులు మీకు ఏమి చేయాలని కోరుదురో అలావుననే మీరును వారికి చేయుడి. మనం పక్క వాళ్ళ నుంచి లేదా ఎదుటి వాళ్ళ వ్యక్తుల నుంచి నువ్వు ఏదైతే నువ్వు కోరుతున్నావో అది నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేసి చూపించమని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధానం చూస్తున్నాం. మార్కు సువార్త 10:45 ఒకసారి చూద్దాం. మార్క్ 10:45. మార్కు 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు వచ్చాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారే పరిచారము లేదా పరిచర్య సేవ చేసిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా నువ్వు నేను ఏం చేయాలండి? నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో నీ హోదా ఏదైనా ఉండొచ్చు, నీ డిజిగ్నేషన్ ఏదైనా ఉండొచ్చు, నీ అంతస్తు ఏదైనా ఉండొచ్చు, నువ్వు చేయాల్సిన పని నీ తోటి విశ్వాసికి సేవ, పరిచర్య, ఉపచారము చేయటం ద్వారా ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయాలి. నీ తగ్గింపు ద్వారా, నీ విధేయత ద్వారా, నీ దీనత్వం ద్వారా, దీన మనస్సు ద్వారా దేవుని వద్దకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నడికట్టు అనేది మరి
పరిచర్యకు సాదృశ్యంగా కనిపిస్తుంది. యోనాతాను దావీదుకి 4 వస్తువులు ఇచ్చాడు. మొట్టమొదటిది దుప్పటి, రెండవది కత్తి, మూడవది విల్లు, నాలుగవది నడికట్టు. ఏం చూసామంటే మొట్టమొదటి వస్తువు ద్వారా మనం దేవుని ఆత్మ నడివింపును చూసాం. రెండవది దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మూడవది విల్లు దేనికి సాదృశ్యం అండి? జయ జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. నాలుగవది పరిచర్యకు సాదృశ్యంగా కనిపిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో నువ్వు నేను ముందుకు సాగాలంటే, లేదా సహవాసంలో ముందుకు సాగాలంటే మొట్టమొదటిగా నీకు నాకు కావాల్సింది మొట్టమొదటిగా నీ పక్కన ఉన్న విశ్వాసిని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ప్రేమతత్వం నీలో మొట్టమొదటిగా ఊపిరి పోసుకోవాలి. ప్రేమ అనేది మనం చాలా పాటలు పాడుతాం, చాలా చెప్తాం, చాలా వింటాం, చాలా ధ్యానిస్తాం, కానీ చూపే విషయంలో, ప్రదర్శించే విషయంలో, లేదా ఎగ్జిబిట్ చేసే విషయంలో మనం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకోవాలి. రెండవది ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఎప్పుడండి? నువ్వు ఎప్పుడైతే నీ తోటి విశ్వాసిని ప్రాణ స్నేహితుడిగా భావిస్తావో అప్పుడు సన్మానించుకోవడం. మనం సన్మానించుకోవడం అంటే మనకి చాలా సంఘంలో కానీ కుటుంబంలో కానీ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం సన్మానించడం ద్వారా రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్, అది పెట్టుబడి అనమాట. రేపు నెక్స్ట్ మంత్ లేదా మూడో మంత్లోనో మనకి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. కాబట్టి మనం సన్మానించడానికి ఎంతసేపు పెద్దవాళ్ళ వైపు, పలుకుడు ఉన్నవాళ్ళ వైపు, లేదా డబ్బు ఉన్నవాళ్ళ వైపు, లేదా హోదా ఉన్న వాళ్ళ వైపు చూస్తాం. నువ్వు నేను సన్మానించాల్సింది నీకన్నా చిన్నవాళ్ళని, నీకన్నా దీనస్థితిలో హీనస్థితిలో ఉన్న వాళ్ళని సన్మానించడం ద్వారా నువ్వు నేను సమానం అనే భావాన్ని కల్పించాల్సిన అవసరం అంతేనా ఉంది. మూడవది ఏమి ఇచ్చాడండి? యోనాతాను దావీదుకి కత్తి, విల్లు ఇచ్చాడు. తద్వారా మరి నువ్వు భవిష్యత్తులో కూడా నీ ద్వారా నాకు ఎలాంటి హాని కలగదు, ఎలాంటి కీడు కలగదు అనే నమ్మకాన్ని అక్కడ ప్రదర్శిస్తాం, చూస్తాం. మనం తోటి విశ్వాసి పట్ల పరస్పర నమ్మకము, అవగాహన ఉండాలి. అంతే తప్ప విరోధ భావాన్ని, మరి నెగిటివ్ వైబ్రేషన్స్ని మనం మరి క్యారీ చేసే అవకాశం ఉండరాదు. ఒకవేళ ఉందేమో ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగవది ఏమి ఇచ్చాడండి? నడికట్టు ఇచ్చాడు. నడికట్టు దేనికి గుర్తు? పరిచర్య గుర్తు. ఎదుటివారిలోని కృపావరాలని గుర్తించి ప్రోత్సహించాలి. అంతే తప్ప మరి తాడుగట్టి కింద లాగటానికి ట్రై చేయకూడదు. మనం చేసేది చాలా విరుద్ధంగా చేస్తూ ఉంటాం. ఏం చేయాలండి? మొట్టమొదటిగా ఈ తోటి విశ్వాసిని ప్రాణ స్నేహితుడిగా భావించాలి. రెండవది తోటి విశ్వాసిని సన్మానించాలి. మూడవది తోటి విశ్వాసి పట్ల పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. నాలుగవది వారిలోని కృపావరాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. దేవుని రాజ్య విస్తరణకు భుజం తట్టి ముందు నడిపించాలి. మరి ఆ విధంగా ఎప్పుడు చేస్తామండి? మనందరం ఒకే రక్తంలో గడవబడ్డాం, ఒకే ప్రభువుని సేవిస్తున్నాం, ఒకే తండ్రిని కలిగి ఉన్నాం, ఒకే విశ్వాసంలో కొనసాగుతున్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. మరి ఒకే దేవుని వద్దకు, అంతిమ తీర్పు వద్దకు మరి మనం ముందు వెళ్ళబోతున్నాం అనే విషయాన్ని మనం గుర్తించుకుంటే అది వస్తుంది. లేనట్లయితే యథా రాజా తదా ప్రజ. కాబట్టి నువ్వు నేను చేయాల్సింది మొట్టమొదటిగా మనలో ప్రేమ, తోటి విశ్వాసి పట్ల ప్రాణ స్నేహితుడిగా తోటి విశ్వాసాన్ని నువ్వు నేను భావించుకోవాలి. వాడిని సన్మానించాలి, వారి పట్ల నమ్మకాన్ని ప్రదర్శించాలి, వారిలోని కృపావరాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. 4 వస్తువులు యోనాతాను దావీదుకి ఇచ్చిన 4 వస్తువులు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు నీకు కూడా దైవిక ప్రేమని, మరి ఎదుటివారిని సన్మానించే బుద్ధిని, అదేవిధంగా పరస్పర నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి ఆధిక్యతను, అలాంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగుదాం. దేవుడి కృప మనందరికీ మెండుగా దయచేయనుగాక. ఆమేన్.